ఆర్మీ రిటైర్డ్ కల్నల్ ఇంట్లోనే దొంగలు పడ్డారు. అది కూడా అతని తాళతో కట్టేసి మరి ఇంట్లో ఉన్న బంగారం నగదు ఎత్తుకెళ్లారు నేపాలి గ్యాంగ్. ఈ ఘటన సికింద్రాబాద్ ఖర్జానా పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది. కల్నల్ కెప్టెన్ గిరిని తాళ్లతో బంధించి 20 తులాల బంగారం 23 లక్షలతో ఉడాయించింది నేపాలి బ్యాచ్. ఎదురింటి వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో స్పాట్ కు చేరుకుని పరిశీలించారు పోలీసులు. నేపాలి గ్యాంగ్ కోసం వెతికే పనిలో పడ్డారు. ఒక నలుగురు వ్యక్తులు వచ్చేసి ఈయన చేతులు కట్టేసి మొహాన్ని గిట్టు కట్టేసి ఆయన బాడీ మీద ఉన్న ఒక చైను బ్రాస్లెట్ ఒక 4 రింగులు తీసుకున్నారు. బెడ్రూమ్ లో ఉన్న లాకర్ ఓపెన్ చేసేసి దాంట్లో ఉన్న ఒక 3 బ్రాస్లెట్లు రింగు ఒక 3 చైన్ కూడా తీసుకున్నారు. మొత్తం ఒక 15 నిమిషాల దాకా గోల్డ్ తీసుకుని పోయినారు. ఒక 4 టీంలు ఫామ్ చేసేసి దీని నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. క్యాష్ కూడా ఒక 95,000 క్యాష్ పోయింది. ఒక నలుగురు వ్యక్తులు వచ్చేసి ఆర్మీ రిటైర్డ్ కల్నల్ ఇంట్లోనే దొంగలు పడ్డారు. అది కూడా అతన్ని తాళతో కట్టేసి మరి ఇంట్లో ఉన్న బంగారం నగదు ఎత్తుకెళ్లారు నేపాలి గ్యాంగ్. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. వరలక్ష్మి, మనం చూసుకుంటే కనుక కొత్త తరహంలో దొంగతనాలకు పాల్పడుతున్నటువంటి నేపాలి గ్యాంగ్ ను మొత్తం కూడా ఛేదించే పనిలో పోలీసులు పడ్డారు. ఇంట్లో పనిచేయడానికి వచ్చినటువంటి యజమానుల ఇంటికి కన్నం పెడుతున్న వైనం కూడా చూసుకుంటున్నాం. గతంలో కూకట్పల్లి దొంగతనం కూడా చూసాము. కాల్పుల ఘటన మరొక ముందే సికింద్రాబాద్ లో మరొక భారీ దొంగతనం చోటు చేసుకుంది. అదేవిధంగా గతంలో కూడా కాచిగూడలో కూడా ఇలాంటి దొంగతనాన్ని చూసాం. కాబట్టి మొత్తం కూడా ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి ముఠా మొత్తం అయితే పర్ఫెక్ట్ గా స్కెచ్ వేస్తూ ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఏకంగా రిటైర్ ఆర్మీ ఆఫీసర్ కల్నల్ ఇంట్లోనే దొంగతనానికి పాల్పడ్డారు. అతన్ని తాళ్లతో బంధించి దొంగతనానికి పాల్పడినటువంటి నేపాలి గ్యాంగ్ తెలుస్తుంది. అయితే గత నెల 21వ తేదీన ఆర్మీ ఆఫీసర్ ఇంట్లో పని మనుషులుగా పనికి అయితే నేపాలీ వ్యక్తులని ఒక ఏజెన్సీ ద్వారా నియమించుకున్నారు. వాళ్ళు ఆ మొత్తం ఈ యొక్క సమాచారాన్ని పక్కా ఆధారాలతో మొత్తం కూడా రెక్కి కూడా నిర్వహించారు. అయితే నిన్న మధ్యాహ్న సమయంలో తమ కుటుంబ సభ్యులకు అయితే ఆరోగ్యం బాలేని కారణంగా ఈ యొక్క కర్నల్ ఫ్యామిలీ అయితే ఈ యొక్క ఏదైతే అమీర్పేట్ ప్రాంతంలో ఉండేటటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులను కలిసి రాత్రికి వచ్చేసి పడుకున్న సమయం లోపల అయితే నేపాల్ కి చెందినటువంటి ఏవైతే 4 వ్యక్తులు ఉంటారో ఆ 4 వ్యక్తులతో పాటు ఈ యొక్క కుటుంబ సభ్యులు 2 అయితే మొత్తం ఆత్మహత్య మొత్తం కూడా ఈ యొక్క పథకాన్ని రచించినట్టుగా తెలుస్తుంది. వారిపై తాళ్లతో కట్టేసి వాళ్ళని కట్టేసి తన అయితే బాడీ పైన ఉండేటటువంటి గొలుసులను కానీ రింగ్స్ కానీ మొత్తం 15 తులాల వరకు తీసుకుని యొక్క అమౌంట్ కూడా అక్కడ ఉన్నటువంటి బీరువాలో ఉండేటటువంటి క్యాష్ అయితే 90,000 రూపాయలను మొత్తం తీసుకొని అక్కడ నుండి పరారైనట్టుగా తెలుస్తుంది. అయితే ఆ ఇంటి యజమాని పైన కూడా కర్రలతో దాడి చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం చూసుకుంటే కనుక దాదాపు 50 లక్షల విలువైన నగదు బంగారు ఆభరణాలను కూడా అపహరణ చేశారు. గన్రాజ్ ఎంక్లీవ్ లో నివాసం ఉండేటటువంటి కెప్టెన్ గిరి అనే వ్యక్తి ఇంట్లో చోరీ జరిగింది. అయితే ఇంట్లో పనిచేసే నేపాల్ కు చెందిన వ్యక్తులే ఈ దొంగతనానికి పాల్పడడానికి తెలుస్తుంది. కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు 4 గ్రూపులుగా విడిపోయి మొత్తం నిందితుల కొరకు గాలిస్తున్నారు. అయితే ఎవరైనా పర్లేదు ఇటువంటి వాళ్ళని ఇతర రాష్ట్రాల నుండి కానీ తెలియని వ్యక్తులు కానీ పనికి కుదిరించుకునేటప్పుడు అయితే జాగ్రత్తగా ఆలోచించాలి అంటూ కూడా ఆ పోలీసులు హెచ్చరిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. రైట్ ప్రవీణ్.